తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మా రాజమండ్రి అవునండి. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కింద? మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసు? మార్గాని భరత్. ఎందుకు మార్గాని భరత్ అంటే? ఎందుకంటే ఆయన మాకు ఫ్లైఓవర్ గట్ట తీసుకొచ్చారు, కష్టమైన సుఖమైన ఆయన వస్తారు కాబట్టి మార్గాని భరత్ గారిని ఎన్నుకున్నాం. మార్గాని భరత్ ఏం చేయలేదు, అసలు రాజమండ్రిని సర్వనాశనం చేస్తారనేసి వాసు అంటున్నాడు. ఎవరు చెప్పారమ్మా? టీడీపీ అభ్యర్థి వాసు ఉన్నారుగా. చెప్తారు, మరి వాళ్ళకి ఏది లేదు కదా చెప్పుకోవడానికి. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారో చెప్పమని చెప్తాను, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. ఇప్పుడు ఈయన వచ్చారు, 5 సంవత్సరాల్లో మాకు ఏం కావాలో తెలుసుకున్నారు, చేశారు. ఇప్పుడు ఆయన ఏం కావాలో తెలుసుకొని చేశారా? టీడీపీ హయాంలోనే రాజమండ్రి బాగుండేది, ఈ వైసీపీ వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయిందని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? అలా అని ఎవరు చెప్పారు? వాసు గారు చెప్పారా? వాళ్ళకి కాదు, ఇప్పుడే బాగుంది, అప్పుడు బాగాలేదు. ఏం చేశాడు భరత్ వచ్చిన తర్వాత? ఆయన ఏం చేశాడో చెప్పమనండి. భరత్ వచ్చాక చేశారు. ఏం చేశారు? ఫ్లైఓవర్ వచ్చింది తర్వాత చాలా మటుకు చేశారు కదమ్మా. 25% కమిషన్ తీసుకుంటున్నాడు భరత్ అంటున్నాడు. వాళ్ళు తీసుకున్నారేమో 25%, మరి ఈయనైతే తీసుకోలేదు. 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారంట భరత్. గెలిస్తే ఇంకా ఎక్కువతోనే గెలవచ్చు. 50,000 ఓట్లతో నేను గెలుస్తా అనేసి వాసు అంటున్నాడు. ఆయన అంటున్నాడా? ఆయన అయితే గెలవడు, భర్త గారు గెలుస్తారు. అప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను. మరి రాజమండ్రిలో మీ అందరిది? రాజమండ్రిలో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఎమ్మెల్యే కదా? భర్త కొట్టేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు భర్త గారికి? అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు కదండి. 5 సంవత్సరాల పరిపాలనలో 3 సంవత్సరాలు కొంచెం కరోనాతో దీంతో కొంచెం శూన్యమైనా మిగిలిన 2 సంవత్సరాలు కూడా భర్త గారు బాగా చేశారు. ఏం చేయలేదని వాసు చెప్తున్నాడు. ఏంటి అసలు చేయలేదండి, మొత్తానికి వాసు గారు చేయలేదండి. అలా ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడకి ఏరియాలో ఏం పోయినాయో, లైట్లు పోయినాయో, డ్రైనేజీలు పోయినాయో, కుళాయిలు పోయినాయో ఆవిడకి ఇప్పుడు కూడా తెలియదు. అసలు వాళ్ళు ఓటు అడగడానికి కూడా సిగ్గు ఉండాలండి వాళ్ళకి. ఆ చేయలేదని వాళ్ళు అంటే సరిపోద్దేటండి. అంటే భరతను ఎలా అయినా ఓడిస్తా అని చెప్తున్నాడు. ఆయన ఎంటుకు మొక్క కూడా వాడదండి, ఎవరు ఓడించాలన్నని. మీరేమంటారు, ఎవరు గెలుస్తారు రాజమండ్రిలో? భర్త గారు. ఎందుకు భరత్ గారు అంటే? ఆయన బాగానే చేశారండి. ఏం చేశాడు రాజమండ్రికి? ఏ చిన్నదైనా మేము త్రిమూర్తులు గారు చెప్తామండి, ఆయన వెళ్ళి భర్త గారు చెప్తారు. మాకు ఏరియాకి రాజమండ్రి గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా మారిందా? ఏమేమి మారింది? మారిందండి, బాగానే మారింది. అంతే. అంటే టీడీపీ వస్తేనే బాగుంటది అంట కదా? కాదండి, మాకు జగన్ వస్తానే బాగుంటది అండి. మీరెవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారే రావాలనుకుంటున్నాను. ఎందుకు జగన్ గారు అంటే? జగన్ గారి పరిపాలన బాగుందండి. మా ఆడవాళ్ళకి చెయ్యవతలు, పిల్లల చదువులకి అన్ని కూడా ఆటో వాళ్ళకి అందరికి మరి పథకాలు బాగున్నాయండి. చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడు కూడా ఏ పథకాలు ఏమీ బాగాలేదండి. భర్త గారు కూడా రాజమండ్రి అభివృద్ధి చాలా బాగా చేశారండి. ఏం చేయలేదంటే కదా, రాజమండ్రి మొత్తం నాశనం చేస్తారు. గతంలోనే బాగుంది, ఇప్పుడు ఏం బాగాలేదని చెప్తున్నారు. చేయలేదంటే చూపించి కొట్టాలండి. వాసు అంటున్నాడు కదా. వాసు గారు, ఆవిడ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా అసలు వార్డులోనే కనిపించింది. ఆ ఎలక్షన్ లో ఒక రోజు కనిపించిందండి. మళ్ళీ ఆవిడ ముఖం మేము చూడలేదు, మా ముఖాలు ఆవిడ చూడలేదండి. కోవిడ్ సమయంలో భరత్ కన్నా వాసు వాళ్ళ ఫ్యామిలీ, ఆదిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని అందరిని ఆదుకున్నారంట కదా? లేదండి, భర్త గారే అన్ని కూడా కొంచెం సహాయం చేశారండి. ఇప్పుడు పథకాలు అన్ని కూడా జగన్ గారు బాగా చేస్తున్నారండి. బాగా జగన్ ఓడిపోతాడని చెప్తున్నారు. ఓడిపోరని మేము గెలిపిస్తామండి. మేము భర్త గారిని గెలిపిస్తాం, సిద్ధం. మీరేమంటారు? మేము భర్త గారు.